శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వివాహ కథ చాలా విశిష్టమైనది. ఆ లక్ష్మీ నరసింహస్వామి పెళ్లి కథ ఎవరైతే వింటారో వారికి అన్ని దోషాలు పోయి ఐశ్వర్యాలు, ఇంట్లో సకల శుభాలు కలుగును. ఇది వివాహం మాత్రమే కాదు, లక్ష్మీదేవి అనుగ్రహం, భగవంతుని లీలలకు ప్రతీక. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఈ లక్ష్మీ నరసింహ అవతారం 4వది. పూర్వకాలంలో భూమి మీద అహంకారంతో ఒక రాక్షసరాజు ఉండేవాడు. అతడే హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు శ్రీ మహావిష్ణువుని సంహరించేందుకు బ్రహ్మదేవుని కోసం ఘోరమైన తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవ్వగా అతనికి ఏ రకంగా మరణం లేని వరాన్ని పొందాడు. ఆ వరం ఏమిటంటే, పగలు కాని రాత్రి కాని, ఇంట్లో కాని బయట కాని, ఆయుధంతో కాని, నరాధుయుడితో కాని, మనిషితో కాని, మృగంతో కాని, భూమిపై కాని, ఆకాశంలో కాని తనకు మరణం లేకుండా వరం పొందాడు. బ్రహ్మదేవుని వరంతో అతడు అమిత బలవంతుడయ్యాడు. దేవతలను, ఋషులను హింసిస్తూ ఈ లోకంలో నన్ను మించిన దేవుడు లేడు అని గర్వంతో విర్రవీగేవాడు. అతడి కుమారుడిగా ప్రహ్లాదుడు జన్మించాడు. చిన్నవాడైన అతడి హృదయం మొత్తం శ్రీ మహావిష్ణు భక్తితో నిండిపోయింది. తండ్రి ఎంతగా హింసించినా, ఎంతగా భయపెట్టినా నారాయణుడే నా శరణ్యం అని పలుకుతూనే ఉండేవాడు. ఒకరోజు హిరణ్యకశిపుడు కోపంతో గర్జించాడు. నీ విష్ణువు ఎక్కడున్నాడు? ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. ప్రహ్లాదుడు ప్రశాంతంగా నవ్వి, అవును నాన్న, ఆయన సర్వత్రా ఉన్నాడు అన్నాడు. అంతే, హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని బలంగా కొట్టాడు. ఆ క్షణంలోనే భూమి కంపించింది, ఆకాశం చీలినట్టయింది. ఆ స్తంభం నుంచి సింహముఖంతో, మనుష్య శరీరంతో, అగ్ని కన్నులతో భయంకరమైన రూపం వెలిసింది. అదే శ్రీ నరసింహస్వామి అవతారం. సాయంత్రపు వేళ తొడలపై కూర్చోబెట్టి గోళ్లతో హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. రాక్షస సంహారం పూర్తయింది. కాని స్వామి ఉగ్రత తగ్గలేదు. ఆయన కన్నుల్లో నుంచి జ్వాలలు వెలువడుతున్నాయి. లోకమంతా భయంతో వణికిపోయింది. దేవతలు దగ్గరకు వెళ్లలేకపోయారు. శివుడు, బ్రహ్మ, ఋషులు అందరూ దూరం నుంచే నమస్కరిస్తూ నిలబడ్డారు. అప్పుడు దేవతలు ఒకరినొకరు చూసుకుని చెప్పారు, ఈ ఉగ్రతను శాంతింపచేయగలది ఒక్క లక్ష్మీదేవి మాత్రమే అని. లక్ష్మీదేవి దగ్గరకు వెళ్లి దేవతలందరూ కోరగా అప్పుడు లక్ష్మీదేవి లోకహితార్థం అరణ్యంలో చెంచు లక్ష్మిగా అవతరించింది. ఆమె అడవిలో పెరిగిన సాధారణ యువతి. భయం లేని హృదయం, పవిత్రమైన ప్రేమతో నిండిన మనసు. అడవిలో ఉగ్రరూపంలో విహరిస్తున్న నరసింహస్వామిని చూసినా ఆమెకు భయం కలగలేదు. నెమ్మదిగా దగ్గరకు వెళ్లి స్వామికి నీళ్లు ఇచ్చింది. ఆయన గాయాలను తాకింది, ప్రేమగా మాట్లాడింది. ఆ ప్రేమ స్పర్శకు నరసింహస్వామి కోపం క్రమంగా చల్లారింది. చెంచులక్ష్మి సేవ, భక్తి, ప్రేమ చూసి స్వామి ఆమెపై అపారమైన అనురాగం కలిగించాడు. చెంచులక్ష్మి నరసింహస్వామిని చూసి ఆకర్షితురాలై ఆయన్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు చెంచులు అంగీకరించలేదు. వారి సాంప్రదాయం ప్రకారం అల్లుడు బలవంతుడై ఉండాలని, తమ జాతి పౌరుషాన్ని నిరూపించుకోవాలని వారు నరసింహస్వామి వారికి కొన్ని పరీక్షలు పెట్టారు. పులి, సింహాలను జయించడం, పెద్ద వృక్షాలను పెకిలించడం వంటివి పెట్టారు. నరసింహస్వామి తన మహిమతో వాటిని సులభంగా అధిగమించారు. చివరకు చెంచులు వారికి వివాహానికి అంగీకరించారు. నీవు నాకే సరైన సహధర్మిని అని ఆమెను తన భార్యగా స్వీకరించాడు. అది అరణ్యంలో సరళంగా జరిగిన దైవ వివాహం. ఆ వివాహం తర్వాత స్వామి పూర్తిగా శాంతరూపాన్ని పొందాడు. లోకమంతా మళ్లీ ప్రశాంతంగా మారింది. నరసింహస్వామి శాంతించడంతో వర్షాలు సమృద్ధిగా పడ్డాయి, పంటలు పండాయి, ప్రజలకు భయం పోయింది, భక్తులకు అభయవరం లభించింది. అందుకే ఆయనను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అంటారు. లక్ష్మీ నరసింహుని కళ్యాణము చూతమురారండి, లక్ష్మీ నరసింహుని కళ్యాణము చూతమురారండి, లక్ష్మీ నరసింహుని కళ్యాణము చూతమురారండి.
వటపత్రముపై పవళించే అలవట